నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రథసప్తమికి తోపు గంగమ్మకు నైవేద్యం కార్యక్రమం. రాయచోటి పట్టణమునందు పాత రాయచోటి దగ్గర తోపు గంగమ్మ అని పిలువబడే అమ్మవారికి 12వ వార్షికోత్సవము అలాగే రథసప్తమి పురస్కరించుకుని ఉదయం సూర్యునికి నైవేద్య కార్యక్రమం, మధ్యాహ్నం అమ్మవారికి మహా నైవేద్యం, కుంభాభిషేకం కార్యక్రమం, సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మల్లికార్జున స్వామి మాట్లాడుతూ, ఇక్కడ అమ్మవారికి 12 సంవత్సరాల వార్షికోత్సవం మరియు రథసప్తమి కావడంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ఇక్కడ అమ్మ చాముండేశ్వరి దేవిగా దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమై అమ్మ అని తెలియజేశారు. సంతానం లేని వారికి సంతానం, అలాగే దుష్ట శక్తుల నుండి అమ్మ కాపాడుతుందని తెలియజేశారు. ఇక్కడ శుక్రవారం రోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం బాగా జరుగుతుందని తెలియజేశారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్. అడ్డం ఉన్నాడు. ప్రతాపన్న
విజయచాముండేశ్వరి అన్న తోపు గంగమ్మ శ్రీ విజయచాముండేశ్వరి గుడి ఉంది. ఇది రథసప్తమి సందర్భంగా ఈరోజు అమ్మవారికి మహానైవేద్యము చేయడం జరిగింది. ఈ మహానైవేద్యము ఇప్పటికి 12 సంవత్సరాల నుండి జరుగుతోంది. అమ్మవారికి వార్షికోత్సవం లాగా ప్రతి రథసప్తమికి కూడా అమ్మవారికి మహానైవేద్య కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా అమ్మవారికి సహకారాలతో అందరికీ కూడా నైవేద్యము చేసి అన్నదానము కూడా జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి ఇచ్చిన నైవేద్యానికి గాను అందరికీ కూడా అమ్మవారికి కృపాకటాక్షాలు ఆశీర్వాదం అందుతుంది. వారి యొక్క పిల్లలకు సంతానం లేని వారికి కూడా ఇక్కడ సంతానం కలిగిస్తుందమ్మ. సంతాన మహాలక్ష్మిగా కూడా అమ్మవారిని ఇక్కడ ఎక్కువగా కొలుస్తారు. అందరికీ కూడా దుష్టగ్రహ